హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు జయం సీరియల్ చూసినట్లయితే అంటే నా ఛానల్లో ఇది కొత్త సీరియల్ని నేను చేయాలి అనుకుంటున్నాను. అంటే చాలా బాగుంది ఈ సీరియల్. అందుకే ఈ సీరియల్ కూడా చేయాలి అనుకుంటున్నాను. మీరు అందరూ ప్రోత్సహిస్తే ఇంకా నేను చాలా సీరియల్స్ చేయాలి అనుకుంటున్నాను. ఇక మనం సీరియల్లోకి వచ్చేస్తే అక్కడ రుద్ర అయితే గంగని కాపాడేసి అందరు రౌడీల్ని బాగా కొట్టేసి గంగని ఇంటికి తీసుకొని అక్కడ ఇంటి దగ్గర వదిలేశాడనమాట. అలా గంగ కోసం ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. గంగ వాళ్ళ నాన్న అయితే చాలా ఫుల్గా తాగేసి అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటే గంగని అక్కడ కారులో తీసుకొచ్చి రుద్ర అయితే వదిలేయగానే వాళ్ళ నాన్న ఊరికనే ఉండకుండా ఏదో హెల్ప్ చేశాడు అనే ఆలోచన కూడా లేకుండా రుద్ర పైన మండిపడుతున్నాడనమాట. నా కూతుర్ని ఇంకా నువ్వు ఏం చేయాలనుకున్నావురా? నా కూతుర్ని మోసం చేయాలనుకుంటున్నావా నువ్వు? నిన్ను ఇలా కాదాగరా, మీరు ఇంకా ఏంటి వీడిని చూస్తున్నారు? వీడిని ఇలానే వదిలిపెడితే ఏం చేస్తాడో తెలియదు, వీడిని చంపేయాలి అనేసి ఊర్లో వాళ్ళందరికీ చెప్తుంటే అందరూ కొట్టడానికి ముందుకు వెళ్తుంటే రుద్రకైతే చాలా కోపం వచ్చేసి పిడికిలి బిగించేసి వాళ్ళ నాన్నని గంగ వాళ్ళ నాన్నని కొట్టడానికి చెయ్యి అయితే వేస్తాడనమాట. కాకపోతే పెద్ద మనిషి అనేసి కొట్టకుండా కార్ని గట్టిగా కొట్టేస్తాడనమాట. అక్కడ కోపం ఇక్కడ చూపించేస్తాడనమాట. కార్ని అలా కొట్టగానే ముందున్న డోర్ అయితే ఓపెన్ అయిపోతుందనమాట. అలా ఓపెన్ అవ్వగానే అందరూ అక్కడే ఆ కార్ని చూస్తూ ఉంటారనమాట షాకింగ్గా. అంటే రుద్రకి కోపం కావాలనే రాలేదు, వాళ్ళ నాన్న మాట్లాడిండే మాటలకి కోపం వచ్చేసి అలా చేశాడనమాట. కాకపోతే గంగ కూడా రుద్ర గురించి మంచి ఉద్దేశంతోనే రుద్ర మంచి చేశాడు అనే ఉద్దేశం చెప్తూ ఉన్నా కూడా వాళ్ళ నాన్న ఆ మాటలేవి పట్టించుకోలేదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.